బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, పీరియడ్స్ అంటే మహిళలకి అది ప్రతి నెల వచ్చేది అని చెప్పొచ్చు. అది దాన్ని చాలామంది నెగిటివ్గా తీసుకుంటూ ఉంటారు. పీరియడ్స్ వచ్చిన వాళ్ళని కొంచెం ఎక్కడికి వెళ్ళనివ్వరు, ముఖ్యంగా గుళ్ళకి దేవుడు గది దగ్గర వరకు వెళ్ళనివ్వరు. అది శాస్త్రం కూడా చెప్తుంది. కానీ నెలసరి వచ్చిన వాళ్ళు ప్రసాదం కూడా తినకూడదు అనే శాస్త్రంలో ఉందంటారు. అసలు ఉందండి, తప్పకుండా. ఇప్పుడు శాస్త్రం అనేటటువంటిది కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమాలు, కొన్ని సాంప్రదాయాలు అనేటటువంటి పెట్టింది. అది ఎందుకు పెట్టింది అని అంటే కనుక భవిష్యత్తు తరాల గురించి ఆలోచన చేసి పెట్టింది తప్ప ఎవరి వ్యక్తిగత విషయానికి వాళ్ళు పెట్టుకున్నటువంటిది కాదు. శాస్త్రం కానీ, నమ్మకం కానీ, లేదు అని అంటే సాంప్రదాయం కానీ భూత భవిష్యత్ వర్తమానాదులను ఉద్దేశించే ఏదైనా చెప్తూ ఉంటుంది. ఎప్పుడో చేసిన అంటే అప్పట్లో ఉన్నటువంటి విషయాలకు ఇప్పట్లో ఉన్నటువంటి విషయాలు చాలా తేడా వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి ఋతుక్రమం అనేటటువంటిది అయినటువంటి సమయంలో ఒక అమ్మాయిని ఒక రూమ్ నుంచి బయటకు తీసుకొచ్చి వచ్చేటటువంటి ఆచారం ఉండేటటువంటిది. కానీ ఇప్పుడు అలా కాదు. అంటే అప్పుడు ఉన్నటువంటి విధానానికి ఇప్పుడు చాలా తేడా వచ్చేసింది. ఋతుక్రమంలో ఉన్నా కూడా వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, అన్ని రకాలుగా అందరినీ ముట్టుకుంటున్నారు, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని యాజ్ ఇట్ ఈస్గా కొనసాగిస్తున్నారు. కానీ ఋతుక్రమంలో చేయకూడనటువంటి కొన్ని పనులు ఏమిటి అంటే దేవతా అర్చనలు కావచ్చు, లేదా గుళ్ళల్లోకి వెళ్ళడం కావచ్చు, విగ్రహాలను ముట్టుకోవడం వల్ల ఇవి కావచ్చు. ఇవి కొన్ని నిషిద్ధమైనటువంటి పనులు అని చెప్పేసి అన్నారు. అంటే ఇంట్లో అంటూ ముట్టు దోషం అంటూ ఉంటాం కదా, అందులో ఇదొక భాగంగా చెప్పడం జరిగింది. అంటే ఆ సమయంలో స్త్రీ అనేటటువంటి ఆమె రెస్ట్ తీసుకునేటటువంటి సమయము. నెలలో ఒక 5 రోజులు తప్పకుండా అంటూ ముట్టు బహిష్ట అనేటటువంటి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేటటువంటి సహజ సిద్ధంగా ప్రకృతి పరంగా జరిగినటువంటివి. ఆ సమయంలో స్త్రీలకు కొద్దిగా అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ కొంచెం వీక్ అయిపోతూ ఉంటారు. అందులోనూ పని చేయలేనటువంటి సందర్భాల్లో ఉంటారు. అందులోనూ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా ఋతుక్రమం జరిగినటువంటి సమయంలో భాండాగారాలను ముట్టుకోవడం, అంటే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను ముట్టుకోకూడదు అని, అలాగే దేవాలయాలకు వెళ్ళకూడదని, అలాగే ఏదైతే దైవిక పరమైనటువంటి ప్రసాదం కావచ్చు, విగ్రహాలు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, అలాంటివి ముట్టుకోకూడదు అని చెప్పేసి శాస్త్రం నిర్ణయించినటువంటి ఒక పద్ధతి. దానిని అనుసరిస్తే ఇప్పుడు అది ఎవరు అనుసరిస్తారు? పద్ధతులు అన్నీ ఉన్నాయి, దేవుడు ఉన్నాడు, భయము భక్తి ఉన్నవాళ్ళు ఇవన్నీ పాటిస్తారు. ఏమీ లేదు అన్నటువంటి వాడికి ఇవన్నీ చెప్పినా వృధానే అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కూడా ఒక శాస్త్రం ఒకటి చెప్పింది అంటే అది తప్పకుండా తూచా తప్పకు గుడిగా ఫాలో అవుతామే తప్ప అది ఎందుకోసం అయ్యింది అని తెలుసుకుంటే దాంట్లో ఉన్నటువంటి రహస్యాలు తెలుస్తాయి. కానీ మన పెద్దవాళ్ళు ఆచరించలేదు కాబట్టి మనం కూడా ఆచరించకుండా ఉంటే బాగుంటుంది. కొన్ని వంశపారంపర్యంగా వచ్చినటువంటివి కొన్ని ఉంటూ ఉంటాయి, అలాగే కొన్ని తెలుసుకొని పాటించేటటువంటి విధానాలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఋతుక్రమం అనేటటువంటిది బహిష్టు సమయము అని అంటారు. దాన్ని బహిష్టు సమయం అనేటటువంటిది స్త్రీకి అంటుముట్టు దోషం ఉంటుంది. ఆ సమయంలో కోరికలు విపరీతంగా పెరిగేటటువంటి లక్షణాలు ఉంటాయి అనేటటువంటి ఒక సందర్భంలో ఇలాంటివి చేయకూడదని శాస్త్రం చెప్పినటువంటి మాట. అయితే గురుగారు, తెలియకుండా ప్రసాదం తింటే ఏమైనా దోషాలు వచ్చే అవకాశం ఉంటుందంట? దోషం ఏం రాదు. దానివల్ల దోషం రావడము లేదా భగవంతుడు కోపగించి ఇలాంటివి ఏమి ఉండదు. తినకూడదు అనే ఒక పద్ధతి పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడి దగ్గర పెట్టిన ప్రసాదం పవిత్రతతో సమానం అనేటటువంటి చెప్తూ ఉంటాము. అంటే భగవంతుని సంబంధించి నైవేద్యం అని అంటాము. మనం మామూలుగా భగవంతుని అంటే ఇంట్లో ఉన్న పూజా మందిరంలో కూడా వెళ్ళము, ఏ వస్తువుని కూడా ముట్టుకోము. అలాంటిది ప్రసాదం అనేటటువంటి దైవిక పరమైనటువంటిది, శుచి శుభ్రతతో కూడుకున్నది. కాబట్టి ఆ సమయంలో బహిష్ట సమయంలో అది ముట్టుకోకూడదని ఒక పద్ధతి పెట్టారే తప్ప ఒకవేళ మర్చిపోయి తిన్నా ఏమీ దోషం ఏం లేదు, దానివల్ల ఏమీ జరగదు, అనవసరం భయపెట్టడానికే తప్ప ఇంకొకటి ఏం లేదు. కాబట్టి తెలియకుండా తింటే ఏం కాదు, తెలిసి తినకుండా ఉంటే బాగుంటుంది అని ఉద్దేశం తప్ప తెలియకుండా ఇప్పుడు సపోజ్ తెలియకుండా తినేశారు, లేదా ఇప్పుడు ఆఫీసులలో కానీ చాలామంది తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి తెలియకుండా తిరుపతి ప్రసాదం ఇస్తూ ఉంటారు, యాదగిరిగుట్ట ప్రసాదం ఇస్తారు, లేదా మన ఇంట్లో చేసుకున్న ప్రసాదమో ఇస్తూ ఉంటాం. మనకు తెలియదు కదా, తెలియకుండా ఇస్తే దోషం ఏముండదు. తెలిసి వాళ్ళు కూడా వద్దు అంటే బాగుంటుంది, కానీ తెలిసి తీసుకుంటే దానికి ఎవరు ఏం చేయలేరమ్మా. కొన్ని మనం విఘ్నత మనకు కొంచెం జ్ఞానం ఉంది కదా, విఘ్నత దాంతో ఆలోచన చేసుకొని ప్రసాదం అనేటటువంటి పవిత్రంగా ఉండేది ప్రసాదం కాబట్టి కొద్దిగా పవిత్ర భావనతో ఉంటే బాగుంటుంది అని ఉద్దేశం అమ్మా. For more videos like this, subscribe Big TV channel.